బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో హైదరాబాద్కు రాబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వచ్చాక అన్ని విషయాలపై మాట్లాడుతా అంటున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్తో కొండా సురేఖ భేటీ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చర్చ జోరందుకుంటోంది. తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వబోతూ ఉన్నారు అనేది అందుతున్న సమాచారం. కొండాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే కొండాపై ఎమ్మెల్యేల దండయాత్ర గురించి మాట్లాడుకున్న సందర్భం. క్షమించే ప్రసక్తే లేదంటూ కొండాపై ఫైర్ అవుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు. మంత్రి పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సురేఖ కంటే ముందే రేవంత్ను కలవాలని కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తూ ఉన్నారు. సురేఖ సుష్మిత వ్యవహారాన్ని రేవంత్కు వివరించబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక కాంగ్రెస్లో ముదురుతుంది రెడ్డి వర్సెస్ బీసీ వివాదం. ముఖ్యమంత్రి రేవంత్ యాక్షన్ ప్లాన్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరి కాసేపట్లో హైదరాబాద్కు చేరుకోబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చేరుకున్న తర్వాత ఎవరితో ముందుగా భేటీ కాబోతున్నారు? ఇటు కొండా సురేఖతోనా, లేకపోతే మరికొంతమంది కాంగ్రెస్ కీలక నేతలు ఎవరైతే సురేఖ మీద ఆగ్రహంతో ఉన్నారో వాళ్ళ, అంటే సురేఖ మీద వ్యతిరేకతతో ఉన్నారో వాళ్ళ ఎవరితో ముందు భేటీ కాబోతున్నారు? ఇంకొన్ని గంటల్లో ఈ సస్పెన్స్కు తెరపడే అవకాశం ఉంది. వచ్చాక అన్ని విషయాలపై మాట్లాడతానంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్తో కొండా సురేఖ భేటీ అయ్యే అవకాశం ఉంది అంటే చర్చ జోరందుకోవడానికి కారణం ఏంటి? ఎందుకు అటువంటి అంశానికి, అంటే ఆ మాటకు సంబంధించి ఎందుకు బలం చేకూరుతోంది? దానికి తదనుగుణంగా ఎటువంటి పరిణామాలు ఉన్నాయి? అంటే తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇవ్వబోతున్నారు అనేది వినిపిస్తున్న మాట కొండా సురేఖకు సంబంధించి. కొండాపై తీవ్ర ఆగ్రహంతో ముఖ్యమంత్రి ఉన్నారా? దీనికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. బట్ ఇదే అంశం మీద ఎమ్మెల్యేలు రియాక్ట్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ ఎమ్మెల్యే నాగరాజు రియాక్ట్ అవుతున్నారు. ముందుగా ఆయన ఏమన్నారో చూద్దాం. మా గౌరవ ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి పైన కామెంట్ చేసిందో వారికి ఏ అర్హత లేదు, పార్టీలో సభ్యత్వం లేదు, అర్హత లేదు. అర్హత లేకుండా కామెంట్ చేస్తే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక తెలుగులో సామెత ఉంది, పిల్లకాకి కేమెరక ఉండిలా దెబ్బ అని. మేము ఆ విధంగానే చూస్తున్నాం. మరి అమ్మాయి ఏ విధంగా మరి ఎవరు ప్రోత్సహిస్తుందో తెలియదు. ఒక చిన్న పెద్ద అని తేడా లేకుండా మరి డైపర్లు ఎవరు వేసుకుంటుండ్రో తెలుసు. ఆమెకు అర్హత లేదు, మా పార్టీకి సంబంధం లేదు. మా ముఖ్యమంత్రి అనే అర్హత కూడా కాలి గోటికి కూడా సమానం కాదు. అంతకంటే ఎక్కువ దెర్ ఇస్ నో కామెంట్. ఎవరైతే మా గౌరవ ముఖ్యమంత్రి రైట్ కేఆర్ నాగరాజు ఈ అంశానికి సంబంధించి రియాక్ట్ అవుతున్నారు. సుష్మిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు ఆయన. రైట్, ఇంతవరకు జరిగిన డెవలప్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏం జరగబోతుంది? ఎన్ని గంటలకు వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి కొండా సురేఖ? ఈరోజు వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే రేపు వెళ్ళే అవకాశం ఉందా? ఇన్ఫాక్ట్ కొండా సురేఖతో మాట్లాడేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారా, లేకపోతే కొండా సురేఖ మరి ముఖ్యంగా సుష్మిత చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహంతో ఉన్న కొంతమంది ముఖ్యమంత్రిని కలవబోతున్నారా? మరి ముఖ్యంగా ఎమ్మెల్యేల సంగతికి మాట్లాడుకుంటే ఏం జరగబోతోంది? క్లియర్ పిక్చర్ తెలుసుకుందాం. నేరుగా వరంగల్ వెళ్ళిపోదాం. వరంగల్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం లైవ్లో అప్డేట్స్ అందించేందుకు రెడీ అయ్యారు. ఒకసారి వెంకటరత్నం దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. వెంకటరత్నం, ఎటువంటి హీట్ మూమెంట్ ఉంది అక్కడ వరంగల్? ఎందుకంటే వరంగల్ సెంట్రిక్గా జరుగుతున్న అంశం కాబట్టి ఎటువంటి డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి? అండ్ ఈ రోజు ముఖ్యమంత్రితో కొండా సురేఖ భేటీ అవకాశం ఉందా, లేకపోతే రేపు స్కెడ్యూల్ ఉందా? ఎటువంటి పరిణామాలు ఉన్నాయి? ఎటువంటి చర్చ ఉంది వరంగల్లో? అదే ప్రస్తుతానికి మరికొద్ది గంటల్లో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వస్తున్నటువంటి తరుణంలో కూడా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయనున్నారు. దీనికంటే ముందే ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన కాంగ్రెస్ నేతలందరూ కూడా కొండా సురేఖ కంటే ముందే కలిసి ఈ పరిస్థితి వల్ల జరిగినటువంటి పరిణామాలను కూడా వివరించేందుకు ముందే సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడే కొంతమంది హైదరాబాద్ కూడా చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అతను సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసరికి వీళ్ళందరూ తనతోటి మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కేవలము కొండా సురేఖను ఒంటరి చేసేటువంటి ప్రయత్నం జరుగుతుందనే విషయాలు కూడా మనకు ఉన్నటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ పరంగా చూస్తుంటే స్పష్టంగా తెలుస్తుంది. అంటే పార్టీ నుండి కూడా కొండా సురేఖకు మద్దతుగా ఎక్కడ మనకు కనిపించడం లేదు. ఎందుకంటే తమ అధినేతనే ఇట్లా ధిక్కరించడాన్ని కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎంత అభిమానం ఉన్నా కొండాతోటి సాన్నిహిత్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలను కూడా తీవ్రంగా దుయ్యబడుతున్నటువంటి పరిస్థితి. అంటే తనకు ఎట్లాంటి స్థాయి లేకున్నా కానీ ఇట్లాంటి విమర్శలు చేయడాన్ని కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. అందులో ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక మంచి మూమెంట్ వస్తున్న తరుణంలో మళ్ళీ దాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి విధంగా తన మాటలు ఉన్నటువంటి పరిస్థితిని కూడా గమనిస్తున్నారు. మరి ఇట్లాంటి నేపథ్యంలో కూడా ఇక్కడ కొండా సురేఖ తన వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. మరి ముందు ఎవరు కరుస్తారన్నది కూడా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ కొండా సురేఖ మాత్రం తాను చేసినటువంటి ఈ తప్పేం లేదు, తన కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదనతో ఉంటారు కాబట్టి వాళ్ళు చేసిన దానికి నేను మాట్లాడిన దానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇది అధిష్టానం గమనించాల్సినటువంటి
అవసరం ఉంటుంది. ఇప్పటికే బహిరంగంగా కూడా ఎంతో మంది తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యల మీద సొంత పార్టీ వాళ్ళే తనపై కూడా తీవ్ర విమర్శలు చేసి తనను తన కుటుంబాన్ని కూడా ఇబ్బందుల పాలు చేసేటువంటి కుట్రలు కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతున్నాయి. కాబట్టి దీనిపై అధిష్టానానికి అలాగే ఇక్కడ క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి గారికి కూడా ఇక్కడ ఇప్పటికే కొన్ని సూచనలు కూడా వారికి ఒక లెటర్ ద్వారా కూడా వివరణ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక లెటర్ కూడా రాసినటువంటి పరిస్థితి. మరి ఇవన్నిటి అంశాల సారాంశం కూడా ఇప్పుడు ఏం జరగబోతుందన్న ఉత్కంఠ మరికొద్ది గంటల్లో ఉండబోతుంది. దీనిపై రాష్ట్రం యావత్తు కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో పార్టీలకు అతీతంగా కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలన్నీ కూడా ఒక కీన్ అబ్జర్వేషన్ లో ఉంటున్నటువంటి పరిస్థితి. పార్టీలు రాజకీయ పార్టీలే కాకుండా ప్రజలు కూడా కొంత అంటే ఏం జరుగుతున్న ఉత్కంఠ మాత్రం నెలకొంది. మరి ఇట్లాంటి సందర్భంలో కొండా సురేఖ మాత్రం ఒక క్లారిటీగానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇక్కడ మహిళా సాధికారత అన్నటువంటి అంశాల మీద కాంగ్రెస్ పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ముప్పేట తనపై దాడి జరుగుతున్నప్పటికీ కూడా అధిష్టానం ఎందుకు మాట్లాడడం లేదు, ఎందుకు చూసుకుంటున్నది, మరి క్రమశిక్షణ సంఘం ఏం చేస్తుంది, ఇక్కడ తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇక్కడ అధిష్టానం దృష్టికి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత సమయం పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ అది తెలియకుండా నేరుగా నాపై కూడా నా కుటుంబంపై కూడా ఇక్కడ అంటే ఒక పద్ధతి అడ్డు అదుపు లేకుండా వ్యాఖ్యలు చేయడానికి కూడా తీవ్రంగా తప్పుపట్టేటువంటి ప్రయత్నం కొండా సురేఖ చేస్తున్నటువంటి పరిస్థితి. మరి దీనిపై కూడా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ చర్చ కూడా జరుగుతుంది. రెండు వర్గాలు కూడా విడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న ఒక ఆలోచన, ఇటు బీసీ వర్సెస్ రెడ్డి అన్నటువంటి కాన్సెప్ట్ కూడా తెర మీదకి వస్తున్నటువంటి సమయంలో కూడా ప్రధానంగా కూడా చేస్తున్నారు. కోమటిరెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద కూడా ఇంత బహిరంగంగా సాక్షాత్తు కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు కానీ పార్టీ అధిష్టానం కానీ ఇప్పటి వరకు అతని మీద ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. కేవలం రెడ్డి సామాజిక వర్గం అన్నటువంటి కోణంలోనే అతన్ని వెనుకేసుకొస్తున్నారా? మరి బీసీఐ బిడ్డ అయినటువంటి కొండా సురేఖ ఇప్పటి వరకు తను ప్రత్యక్షంగా కాకుండా తన కూతురు చేసినటువంటి వ్యాఖ్యల మీద తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్నటువంటి విమర్శలు కూడా ఇక్కడ బీసీ సంఘాలు కూడా కొన్ని విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి సమయంలో మరి కొండా సురేఖను సమర్థిస్తారా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఏం చేస్తారన్నటువంటి ఆలోచనలు ఉన్నాయి. మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నటువంటి నేతలందరూ కూడా మూకుమ్మడిగా కొండా సురేఖపై తీవ్రమైనటువంటి యాక్షన్లు తీసుకోవాల్సి ఉంటుంది, పార్టీ నుండి బర్తరఫ్ చేయాల్సి ఉంటుంది అన్నటువంటి ఒక సూచనలు కూడా చెప్పేటువంటి అవకాశం ఉన్నట్టు ప్రయత్నించిన వికటరత్నం. ఇంట్రెస్టింగ్ డిస్కషన్ చూడాలనుకుంటున్న సందర్భంలో కొద్ది రోజుల క్రితం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం ఇంకా చెప్పుకోవాలనుకుంటే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది కొండా సుష్మితతో. ఆ రోజు చాలా కీలకమైన ఇంట్రెస్టింగ్ పాయింట్ని ట్రిగర్ చేయడం జరిగింది. ఈరోజు ఆ పాయింట్స్ డిస్కషన్కి వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ రోజు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఏంటి, ఈరోజు డిస్కషన్కి వస్తున్న పాయింట్స్ ఏంటి, ఒకసారి మీరే చూసేయండి. రెడ్డి గారు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు అధిష్టానం నిర్ణయిస్తే ముఖ్యమంత్రి అయినారు. కాంగ్రెస్ అనేది ఒక వ్యక్తి మీద ఉండదు, ఒక వ్యవస్థ మీద నడుస్తుంది. వ్యక్తి ఈయన ఎవరు టికెట్ డిక్లేర్ చేయడానికి? ఈయనకి ఆ హక్కు లేదు, అధికారం లేదు, ఏం లేదు. కాంగ్రెస్ లో వ్యవస్థ ప్రకారమే నడుస్తుంది. సో అధిష్టానం ఎవరు డిక్లేర్ చేస్తే వాళ్ళు అవుతారు తప్పితే ఈయన డిక్లేర్ చేసిన వాళ్ళు కారు. వ్యాఖ్యలు నేను వాళ్ళ మీద చేయలేదు కదండి, నేను ఒక వ్యక్తి మీద చేసిన, ఒక వ్యవస్థ మీద చేయలేదు. నేను అదే చెప్తున్నాను, నేను కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయలేదు, ఏఐసిసిని టార్గెట్ చేయలేదు, రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేయలేదు. వాళ్ళంటే అభిమానం ఉంది, నాకు ఇంకా గౌరవం ఉంది. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు, నేను ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి కుటుంబం గురించి మాట్లాడినాను అంతే. సో దానికి ఇక్కడ ఉన్న శాసనసభ్యులకి సంబంధం లేదండి. ఓకే, ఇప్పుడు పరకాల నుండి నెక్స్ట్ టైం కొండా సుష్మిత పటేల్ పోటీ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పోటీ చేస్తాను. నేను అదే చెప్తున్నాను కదా, అపాయింట్మెంట్ కూడా ఇప్పుడు మా నాన్నగారికి ఇచ్చి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఆయన ఇచ్చిన మాట తప్పారు. ఇప్పుడు మా అమ్మ అడిగినా కూడా దాన్ని దాటేస్తున్నారు తప్పితే ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని గురించి కూడా ఆయన సమాధానం చెప్పట్లేదు. అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడాలి కదా. మేము మాట్లాడాలి అని అనుకుంటే వేరే వాళ్ళతో మాట్లాడగలుగుతాం, కానీ ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. అంటే ఒక వాంటెడ్లీ ఒక స్ట్రాటజికల్ గానే అధిష్టానంతో మాట్లాడలేకపోతున్నాను అనుకోవచ్చు ఇక్కడ. అంతే కదా, తప్పకుండా. ఎందుకనంటే ఇప్పుడు స్ట్రాటజికల్ గా ఇక్కడ కూడా పరకాల్లో కూడా ఆయన మాట్లాడడం మమ్మల్ని తొక్కడానికే కదా. సంగారెడ్డిలో అక్కడ మాట్లాడి జస్ట్ అదే రోజు నెక్స్ట్ డేనే మాట మార్చి ఇక్కడ మాట్లాడిండు అని అంటే మమ్మల్ని కావాలని అణచివేయాలని చూస్తున్నట్టే కదా. లేదండి, ఆయన సపోర్ట్ చేయకపోయేటాడు. ఎందుకంటే సపోర్ట్ చేసేటట్టయితే ఫస్ట్ మా నాన్నని ఎమ్మెల్సీగా చేసుకునేవాడు కదా. మంచి లీడర్లని ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ఏం సలహాలు ఇచ్చారో నాకు కూడా తెలియాలి, సలహాదారుడు కదా. ఆయన ఏం సలహాలు ఇచ్చారో ఒకసారి బయట పెట్టమని చెప్పండి. ఎన్ని జీవోలు వచ్చాయో బయట పెట్టమని చెప్పండి. ఆ జీవోల ప్రకారం సీఎం గారు ఏం చేశారు, అవి వచ్చి ప్రజలకు ఏం చేరాయి అని చెప్పి అది ఒక్కటి చెప్తే చాలు.
ఓకే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రత్యక్షంగా మీ మీద వాంటెడ్లీ ఆలోచిస్తున్నాను అనుకోవచ్చా, లేకపోతే ఇంకెవరైనా సీఎం గారిని ప్రేరేపించి మీకు రాజకీయ అస్తిత్వం నీకు దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయా? మీకు ఇంకా దీని మీద ఏమైనా అనుమానాలు? ఇది నేను చెప్పలేనండి, అది వాళ్ళకే తెలుస్తుంది. కానీ మా నాన్నగారిని అయితే ఇట్లా తొక్కాలి అని చెప్పేసి కావాలని ఇప్పుడు నిన్న పరకాల్లో కూడా మాట్లాడడం జరిగింది. సో అది అందుకని నేను స్పందించడం జరిగింది.